ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ ఎడిటోగ్రఫీ. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే డబల్ ట్యూన్ ఫోటో ఎడిట్ చేస్తున్నాం. మీరు నా thumbnail చూసి ఉంటారు కదా, ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా ఫోటో. ఈ వీడియో మొత్తం చూడండి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎలా చేయాలో. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే నిన్న ఇంకా మొన్న నేను లాక్డౌన్ కాన్సెప్ట్ మీద 2 ఫోటోలు అనేది ఎడిట్ చేసేసాను. ఆ 2 ఫోటోలు మీరు కూడా చేసుకోవాలి అంటే నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అలాగే మీరు నా ఛానల్ మీద క్లిక్ చేస్తే నేను చాలా వీడియోలు అనేది చేశాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. వీడియోస్ అనేది చాలా వేసాను, చాలా దాని మీద చేశాను. అలాగే ఒకవేళ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీరు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కొట్టండి. నేను అలాగే ఫేస్బుక్లో ఒక గ్రూప్ అనేది తయారు చేశాను, ఏవిఎస్ ఎడిటోగ్రఫీ అనేది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ నుంచి గ్రూప్లో జాయిన్ అయ్యారంటే మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే నన్ను అడగండి, నేను అక్కడ నుంచి మీకు ఆన్సర్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో అనేది మీకు త్వరగా వచ్చేస్తాయి. మనం ముందుగా వీడియోలోకనే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ఫోటో అయితే ఇలా ఎడిట్ చేశాను నేను. మీరు కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, నేను బ్రీఫ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టేసినా ఆ వీడియో అనేది మీకు త్వరగా అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు లాస్ట్కి కామెంట్ రూపంలో ఒక కామెంట్ అనేది ఇచ్చేసేయండి, తర్వాత ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి, తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే నేను ఇందాక చేసాను కదా, అది ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకోవాలి. వైట్ తీసేసుకున్న తర్వాత టూల్కి వెళ్ళండి. టూల్స్కి వెళ్ళి 3:4 పెట్టేసుకోండి, నేనైతే పెట్టేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఒక లెన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ ఫోటోకి వెళ్ళేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లెన్స్ డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు అనేది డౌన్లోడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నా. నేనైతే ఇది యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు నేను ఎలా యాడ్ చేస్తున్నానో అలా మీరు కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసేయండి. బ్లెండ్లోకి వెళ్ళిన తర్వాత మల్టీప్లై నొక్కేసాను ఫ్రెండ్స్. మల్టీప్లై నొక్కేసి ఇలా జూమ్ చేసేసుకోండి. దీన్ని ఇలా జూమ్ చేసేసుకోండి, ఇలా కిందికి పెట్టేసుకోండి. ఇలా ఓన్లీ కొంచెం వైట్ ఉండాలి, కొంచెం ఈ కలర్ ఉండాలి. తర్వాత ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. ఓకే నొక్కేసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తే ఇప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసేయండి. డ్రాయింగ్ టూల్కి వెళ్ళాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక ఎంటీ లేయర్ అనేది తీసేసుకోండి. ఎంటీ లేయర్ తీసేసుకున్న తర్వాత ఫోటో అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫోటో ఏదైతే మీరు వెనక పెట్టుకోవాలనుకుంటారో ఆ ఫోటో అనేది యాడ్ చేసేసుకోండి. నేనైతే ఈ ఫోటో పెట్టేసుకుంటున్నా. ఈ ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుంటారు కదా. పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ లొకేషన్, అప్పుడు ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలా మీరు అనేది జూమ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా జూమ్ చేసేసుకుంటున్నా. ఇలా మీరు జూమ్ చేసేసుకోవచ్చు. జూమ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఓకే లొకేషన్ ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ఇంకో లేయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి వైట్ తీసేసుకోండి. వైట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్రష్ మీద క్లిక్ చేసేసి ఇక అక్కడ అడ్జస్ట్మెంట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి హార్డ్నెస్ అనేది మొత్తం 1% దాకా పెట్టేసి సెట్ లొకేషన్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి ఒక డాట్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. సారీ, ఇది వేరే కలర్ అయింది, మళ్ళీ వైట్ తీసేసుకొని ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకున్న తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ లొకేషన్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్లోకి దీన్ని ఇలా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసేసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది, చూపిస్తుంది. ఇప్పుడు ఇలా జూమ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మన ఫోటో మీద ఇలా కొంచెం ఒక ఇలా లైట్ ట్రాన్స్పరెంట్ ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఓకే నొకేషన్ ఫ్రెండ్స్. ఓకే నొకేషన్ తర్వాత ఇలా మన ఫోటో అనేది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఓకే నొకేషన్. ఓకే నొకేషన్ తర్వాత ఇలా వచ్చేస్తుంది ఫోటో అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ముందర ఫ్రంట్ ఏ ఫోటో పెట్టాలనుకుంటారో ఆ ఫోటో అనేది పెట్టేసుకోండి. ఈ ఫోటో అయితే నేను పెట్టాలనుకుంటున్నా. ఈ ఫోటో అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ సైడ్ పెట్టేసుకుంటే అక్కడ సైడ్ పెట్టేసుకోండి. నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఓకే నొక్కేసేయండి. ఓకే నొక్కేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళేసేయండి. యాడ్ ఫోటోకి వెళ్ళిన తర్వాత ఇందాక ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అదే మాది మళ్ళీ ఒకసారి యాడ్ చేసేసుకోవాలి. అదే యాడ్ చేసేసుకుందాం. దీన్ని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసేయండి. మళ్ళీ సేమ్ మల్టిప్లై నొక్కేసేయండి. ఇలా జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు
అడ్జస్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే ఇలా పెట్టేసుకోండి. నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. ఓకే నొక్కేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే 3 డాట్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ నొక్కేయండి ఫ్రెండ్స్. నొక్కేసిన తర్వాత ఇదైనా ఇలా మంచిగా సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఏదైతే ఎడిట్ చేశారో ఆ ఫోటో కూడా లైట్ రూమ్ కానీ సెండ్ చేసేసుకోండి. ఈ ఫోటో మీరు ఏదైతే ఎడిట్ చేశారో అది ఇంకా నీకు కింద అని చెప్పాను కదా, ఆ ఫోటో కూడా ఇది కూడా మీరు షేర్ చేసేసుకోవాలి లైట్ రూమ్కి. షేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారు ఫోటో లింక్ డిస్క్రిప్షన్ నుంచి, ఆ ఫోటో కూడా షేర్ చేసేసి లైట్ రూమ్కి. ఆ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 3 డాట్స్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఖాళీ ఉన్న బాక్సెస్ మీద టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ సింబల్ నొక్కేసేసి తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళేసండి. ఇప్పుడు ఏదైతే మీరు ఫోటో ఎడిట్ చేసింది ఉంటుంది కదా ఆ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ మళ్ళీ సేమ్ 3 డాట్ మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ సెట్టింగ్స్ నొక్కేశారనుకో, సేమ్ ఏవైతే సెట్టింగ్స్ చేశానో అవే సెట్టింగ్స్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు టెన్షన్ పడడం అవసరం లేదు, ఎందుకంటే నేను వీడియోలో చెప్పినట్టు కొంతమందికి ఇలా చేయడం రాదు కాబట్టి అందుకే డైరెక్ట్ ఈ ట్రిక్ అనేది చెప్తున్నా. ట్రిక్ అనేది నచ్చితే నాకు కామెంట్ రూపంలో నచ్చిందని చెప్పేసేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసేయండి. అలాగే మీరు ఇక్కడ నుంచి నచ్చపోయిందనుకో ఇక్కడ నుంచి ఇలా అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ డివైస్ నొక్కేసేస్తే మన ఫోటో అనేది HTTPలో సేవ్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు త్వరగా వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ కింద. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చెప్తాను. అలాగే నేను రేపు అంబేద్కర్ జయంతి ఉంది కదా, దాని మీద ఒక ఫోటో ఎడిట్ చేశాను. కావాలంటే పక్కకి చూడండి. ఈ ఫోటో కూడా ఎడిట్ చేయాలంటే ఏం చేస్తారంటే మీరు నా ఛానల్కి వెళ్ళండి. అక్కడ 4th వీడియోలో అంబేద్కర్ జయంతి ఫోటో అనేది ఉంటుంది. అలాగే మీరు ఎడిట్ చేసేసుకోండి. అలాంటి మరెన్నో వీడియోలు మీకు చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.